యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మీరు మా కొరకు చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు వాక్యము చేత మేలు పొందాలి. మీ కృపను సహాయమును ఇవ్వండి ప్రభు. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. మీరు బోధించగా క్షేమం బోధించండి. వివిధ రుగ్మతల చేత బాధింపబడుతున్న వారికి విడుదల, వ్యాధుల చేత బాధించబడుతున్న వారికి స్వస్థత, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విముక్తి అనుగ్రహించండి. పాపము నుండి విమోచించండి, పరిశుద్ధులనుగా తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 3వ అధ్యాయము 21వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత దినము 18 నుండి 20 వచనాలు ధ్యానించాం. 21వ వచనం చదువుతాను. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చిన. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచూ ఉన్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. నేను ఇప్పుడు చదివిన 2 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, గంభీరమైనవి. వెరీ ఇంపార్టెంట్ వర్సెస్. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఎక్కడ? యోర్దానులో. బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిస్మాలు ఇస్తున్నాడు. మారు మనసు విషయము, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి, అది స్లోగన్. దట్ స్లోగన్ మోటివేటెడ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్ అండ్ గెట్ ద బాప్టిజం. బాప్తిస్మం తీసుకోవడానికి కారణం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు విషయము బాప్తిస్మం తీసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్ టు టేక్ ద బాప్టిజం? యోహాను చెప్పినట్లు మారు మనసు యేసుకు అక్కరలేదు, పాపక్షమాపణ యేసుకు అక్కరలేదు. ఏలయనగా యేసు పరిశుద్ధుడు. యేసు పురుషుని ప్రమేయంతో పుట్టినవాడు కాడు. దేవుని వాక్కు స్వయంగా శరీరము ధరించెను. కాబట్టి ఆయనలో ప్రాచీన పాప స్వభావం లేదు. ఆయనలో దేవుడు నివసిస్తున్నాడు. సంపూర్ణంగా మారు మనసు అవసరం లేదు. హీ డోంట్ నీడ్ టు రిక్వైర్ or he doesn't need to require any changes in his heart.
ఆయన హృదయంలో ఏ విధమైన మార్పులు కూడా అవసరం లేదు. ఈజ్ ఎ టోటల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏ కంప్లీట్ మ్యాన్, సంపూర్ణుడైన మనిషి ఆయన. మరి అటువంటిప్పుడు బాప్తిస్మం ఎందుకు? అటువంటిప్పుడు బాప్తిస్మం ఎందుకు? యోహాను బాప్తిస్మం ఇచ్చువాడు స్వయంగా చెప్పాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారును విప్పుటకైనా యోగ్యుడను కాను. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. అటువంటి ఆయనకి బాప్తిస్మం ఎందుకు? అటువంటి ఆయనకి బాప్తిస్మం ఎందుకు? ఆ ప్రశ్న యోహానే అడిగాడు ఆయన్ని. నేను నీ వలన బాప్తిస్మము పొందవలసి ఉండగా నీవు నా యొద్ద బాప్తిస్మం తీసుకోవటం ఏమిటి? నేను నీ వలన బాప్తిస్మము పొందవలసి ఉండగా నీవు నా యొద్ద బాప్తిస్మం తీసుకోవటం ఏమిటి? దానికి యేసుక్రీస్తు ప్రభువారు నీతి యావత్తు నెరవేరునట్లు ఇలాగూ చేయమని చెప్పాడు. మత్తయి సువార్త 3:13-14. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికీ బాప్తిస్మాలు ఇస్తూ యేసును నివారింపజూచెను. దేర్ యూ కెన్ అండర్స్టాండ్, హీ డజంట్ నీడ్ ఎనీ బాప్టిజం లైక్ అదర్ పీపుల్. ఇతర జనాంగమునకు అవసరమైనట్లుగా యేసునకు బాప్తిస్మం అవసరం లేదు. నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా? నేనిచ్చు బాప్తిస్మము నీటిలోనే, యేసు నీవిచ్చు బాప్తిస్మము పరిశుద్ధాత్మలోను అగ్నితోను. కాబట్టి ఐ నీడ్ ద బాప్టిజం ఆఫ్ స్పిరిట్ అండ్ ఫైర్, బట్ యు డోంట్ నీడ్ టు బి బ్యాప్టిజ్డ్ బై ద వాటర్. నీవు నీటి చేత బాప్తిస్మం పొందవలసిన వాడవు కాదు, నీ దగ్గరే మానవులందరూ కూడా విశ్వసించినందున పరిశుద్ధాత్ముని చేత అగ్ని చేత బాప్తిస్మం పొందాలి. మరి నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంటయ్యా? దానికి యేసు ప్రభు జవాబు, ఇప్పటికీ కానిమ్ము, లెట్ ఇట్ బి సో నౌ, for thus it is fitting for us to fulfill all righteousness. We both of you need to fulfill the righteousness of God. మనం ఇద్దరము కూడా ఇప్పుడు ఏం చేయాలంటే నీతి నెరవేరునట్లుగా ఇది జరిగించాలి. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ అస్, బోత్ ఆఫ్ అస్. మన ఇద్దరికీ కూడా దేవుడిస్తున్నది ఏమిటంటే ఇది జరిగించాలి. వి నీడ్ టు బి బ్యాప్టైజ్డ్. అందుకు రాశాడు, లోక జనులు బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొందెను. తాను కూడా యూదులలో ఒకనిగా గుర్తించబడినట్లుగా బాప్తిస్మం తీసుకుంటున్నాడు. ఆయన తాను యూదులలో ఒకనిగా ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ జ్యూ, ఈవెన్ దో హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ కూడాను ఆయన ఏం చేస్తున్నాడంటే సామాన్య యూదునిలానే ప్రవర్తిస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగిన ఒక మహా సంఘటన ఏమిటంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాప్తిస్మము తీసుకున్నాడు, వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారముతో శరీరముగా దిగివచ్చి ఆయన మీద వ్రాలాడు.
ఇది మనం గమనించాల్సింది. ప్రార్థన చేస్తున్నాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు ప్రార్థించరా? నాకు నా బాప్తిస్మం గుర్తుకొస్తుంది. 1990వ సంవత్సరం నవంబర్ మాసం 11వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నాను. 11th of November 1990. నాకు ముందు ఒక ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన తల్లి ఆయనకి ఇమాన్యుయల్ అని పేరు పెట్టింది. ఆవిడ చనిపోయారు. బాప్టిజం తీసుకుని ఆయన వస్తున్నాడు. నేను ఆయన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. నేను 2-3 చోట్ల కూడా ఇది చెప్పాను, టీవీలో కూడా ఈ సాక్ష్యాన్ని. నేను ఆయన అడిగాను, ఇమాన్యుయల్ గారు, దేవుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే మీకేమైనా కనిపించిందా, వినిపించిందా? అప్పుడు అదొక అపోహల్లో ఉండేవాళ్ళం కదా. ఆయన అన్నాడు, నాకు ఒక వెలుగు వచ్చినట్టుగా ఉందండి నా ముఖం మీద అని అన్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద పాస్టర్ గారు అయ్యారు. విజయవాడలో సిఎస్ఐలో వెరీ బిగ్ పాస్టర్, పెద్ద చర్చి. ఆ రోజున ఆయన మినిస్ట్రీకి వస్తాడని అనుకోలేదు, కానీ ఆయన మినిస్ట్రీకి వచ్చాడు. నేను ప్రభువుని అడిగాను అదే రోజు. బాప్తిజం తీసుకొని వచ్చిన వెంటనే నేను ప్రభువుని ప్రార్థించాను. ప్రార్థించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన జవాబు, ఆశ్చర్య కార్యములను ఆశిస్తున్నావు కానీ ఆశ్చర్యకార్యము చేయువానిగా చేస్తానన్నాడు. ఆ క్షణం నేను మర్చిపోలేను. ఐ విల్ మేక్ యూ యాజ్ అ మ్యాన్ ఆఫ్ వండర్స్ డూయింగ్ పర్సన్, ఆర్ ద పర్సన్ ఆఫ్ వండర్స్ డూయింగ్. అద్భుతములు చేసే స్థాయిలోనికి నేనే నిన్ను తీసుకుని వెళ్తాను. వై యూ వాంట్ ద మిరకల్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ యూ? యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ మెనీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య పేరట ఒక మహా గొప్ప పని చేయటానికి నేను నిన్ను నియమించాను అని చెప్పి ఆ రోజున నాకు ప్రభు జవాబిచ్చాడు. ఇది సంభవించి ఇప్పుడు 27 సంవత్సరాలు. ఇవాళ దేవుడు ఆశ్చర్యంగా వాడుకుంటున్నాడు. దేవుని మహాకృప. యేసు ప్రార్థన చేస్తున్నాడు. నా సూటి ప్రశ్న, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీరు బాప్తిస్మము తీసుకున్నారు. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? చూడండి, చాలా మంది ప్రార్థన క్వైట్ అవర్ అలవాటు ఉంటుంది. నా మిత్రుడు మణిలాల్ అని ఒక ఆయన ఉన్నారు. నేను చాలా పర్యాయాలు ఆయన గృహానికి వెళ్ళినప్పుడు హీ ఈజ్ అబ్జర్వింగ్ క్వైట్ అవర్. EU గ్రాడ్యుయేట్ ఆయన వైఫ్ చెబుతారు, నేను వెళ్ళినప్పుడు ఆయన క్వైట్ అవర్ హీఈస్ ప్రేయర్. అలాగే మా బంధువు ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, వారు కూడా క్వైట్ అవర్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ జీవితమే భిన్నంగా ఉందండి. బాప్తిస్మము తీసుకుని యేసు ప్రార్థన చేసెను. మన జీవితాల్లో బాప్తిస్మం తీసుకుంటున్నాం, మరి ప్రార్థనా జీవితం ఎలా ఉంది? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తలులు ప్రార్థన చేయుట యందును రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉన్నారు అని రాసింది. అపోస్తలుల బోధ యందును ఎడతెగక ఉన్నారు అని రాసింది. దేవుని వాక్యము ప్రార్థనకు అతి పెద్ద పీట వేస్తుంది. యేసు నిత్యము ప్రార్థన చేశాడు. పగలు పని చేశారు, సువార్త ప్రకటించారు, రాత్రంతా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించాడు. ఒలీవల కొండలో ఏన్షియంట్ టూంబ్స్, సమాధులుండే, అక్కడ వెళ్ళి ప్రార్థించేవాడు. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించే యేసు గెత్సెమనకు వెళ్ళి ప్రార్థన చేశాడు. చివరి రోజున ఆయన ప్రార్థన అనుభవం గొప్ప ప్రార్థన అనుభవం అది. ఇఫ్ యు వాంట్ టు కమ్ అప్, నువ్వు పైకి రావాలి అని అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం ప్రార్థన. ఇఫ్ యు ప్రే మోర్, గాడ్ విల్ రివీల్ మెనీ థింగ్స్ టు యు. నాకు అనుభవం ఉన్నది. ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రార్థనలో ప్రభువు దయచేస్తూ ఉంటాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. నాకు మొర్రపెట్టగా
నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఇర్మియాలు అంటాడు 333 అంటాం, దానిలో నాకు మొరపెట్టుము, గ్రహింపలేని ఆశ్చర్యకరమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానన్నాడు. ఇఫ్ యు వాంట్ టు నో ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్, యు నీడ్ టు ప్రే మోర్. నువ్వు అత్యధికముగా ప్రార్థన చేయాలి. ఇవాళ చాలామంది చదువుకుంటున్నారు, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు, గొప్పగా ఉంటున్నారు, కానీ వారు ప్రార్థన చేసేవారుగా ఉండలేకపోతున్నారు. యేసు ప్రార్థించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క ప్రాధాన్యత క్రైస్తవుడు గుర్తెరగాలి. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉన్నాడు. అబ్రహాము ప్రార్థించాడు, ఇస్సాకు ప్రార్థించాడు, యాకోబు ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు, ఇర్మియా ప్రార్థించాడు, యెషయా ప్రార్థించాడు. బైబిల్లోని భక్తులందరూ ప్రార్థించారు. ఆఖరికి దేవుని కుమారుడని యేసుక్రీస్తు కూడా ప్రార్థించాడు ఒక నరునిగా. చాలామంది అనుకుంటారు ఆయన ప్రార్థించాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని. యేసు దైవ నరుడు, హైపోస్టాటిక్ యూనియన్. 100% మానవుడు, మానవునికి ప్రత్యామ్నాయంగా వచ్చినవాడు. 100% దేవుడు, దేవుని మానవునికి పరిచయము చేయువాడుగా వచ్చినవాడు. కనుక ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడిన. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను మనవి చేస్తున్నాను, ఆకాశము తెరవబడిను. ఒక్కొక్క దైవజనుని యొక్క జీవితాల్లో ఒక్కొక్క సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి బైబిల్లో. మోషే ప్రార్థన చేశాడు, బండ నుండి నీళ్లు వచ్చాయి. మోషే ప్రార్థన చేశాడు, ఆకాశము నుండి మన్నా కురిసింది 40 సంవత్సరాలు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. సోదరుడా, సోదరి, యేసు ప్రార్థన చేశాడు, ఆకాశం తెరవబడింది. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మనోహ ప్రార్థన చేశాడు, ఆ దహన బలి అంగీకరించబడింది. గిద్యోను ప్రార్థన చేశాడు, ఆ గొర్రెబొచ్చుపై మంచు పడింది. దేర్ ఆర్ సో మెనీ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ ఇన్ ద బైబిల్. గుర్తెరగాలి, యేసు ప్రార్థనకు ఆకాశము తెరవబడిన. పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చెను. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లోకెల్లా అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది. శరీరాకారముతో పరిశుద్ధాత్ముడు వచ్చిన ఒకే ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభు నరునిగా శరీరము ధరించి వచ్చాడు. త్రిత్వ దైవము ముగ్గురు నరులుగా వచ్చి అబ్రహాము ఇంట భోజనం చేసి వెళ్ళారు. అర్థమవుతోందా? పరిశుద్ధాత్ముడు పావురాకారముగా వ్రాలాడు. ఈ విషయాలు చూస్తున్నప్పుడు మనుషులు దేవుని చూచుటకు, దేవుడు తనను తగ్గించుకున్న అనుభవాలను గుర్తెరుగునట్లుగా దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడనేది అర్థం అవుతోంది. ఆయన భుజము మీద పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారముగా వ్రాలగా, వింటున్నారా? దేవుని వాక్యమైన యేసు క్రీస్తు శరీరధారిగా బాప్తిస్మము తీసుకొనగా పరలోకము నుండి శబ్దము వినబడుతున్నది. తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నాడు. కుమారుడైన దేవుడు నరునిగా ప్రత్యక్షమైన వాడు నీటి బాప్తిస్మము తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు శరీర ఆకారముగా యేసు భుజము మీద వాలాడు. త్రిత్వ దైవ ప్రత్యక్షత యేసు బాప్తిస్మ సమయమున ఈ వచనాన మనం గుర్తెరుగుతున్నాము.
అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, నేను దేవుని కుమారుణ్ణి అని యేసు చెప్పుకుంటే అభ్యంతరం, ఇదిగో దేవుని కుమారుడు అని ఎవరైనా చెప్పితే అభ్యంతరం. అసలు ఆ దేవుడే ఆకాశం తెరిచి ప్రకటన చేస్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఆలోచించండి. రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు పరలోకము నుండి ఒక శబ్దము, ఒక ఉరుము వంటి శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినండి అని ఆ అపోస్తులతో మాట్లాడారు. గాడ్ కన్ఫర్మ్డ్ ద సన్షిప్ ఆఫ్ జీసస్ డైరెక్ట్లీ ట్వైస్. రెండు పర్యాయాలు స్ట్రైట్గా దేవుడే పరలోకం నుండి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. అదే యోహాను 1:18 అంటాడు, ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయనను మనము కనుగొంటిమి. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క, అదృశ్య దేవుని యొక్క స్వరూపము. కనబడేడు స్వరూపము కనిపిస్తుంది, అదృశ్య దేవుడు కనపడడు. అదృశ్య దేవుని యొక్క స్వరూప దర్శనము యేసుక్రీస్తు ప్రభు, ఆయనే దేవుడు. కనుక ఆయన దేవుడును, ఆయన నరుడునయ్యుండి మనిషికి దేవునికి మధ్యవర్తి అయ్యుండి ఆయన బాప్తిస్మము తీసుకుని నీతి నెరవేర్చాడు. హీ ఫుల్ఫిల్డ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని ఆయన నెరవేర్చాడు. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చినది, ఆయన దేవుని కుమారుడని అక్కడున్న వారికి రుజువైనది. వన్ సూపర్ న్యాచురల్ యాక్షన్ confirmed the sonship of Jesus Christ before all the audience and the public. నేను మనవి చేస్తున్నాను, ఈ రోజున అటువంటి కార్యము నీకు నాకు జరగనక్కర లేకుండానే మన జీవితము ద్వారా మనము దేవుని పిల్లలము అని సమాజానికి అర్థమవుతుంది. నేను ఒక దర్శనం చెబుతున్నాను, వినండి. విజన్ 2020 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వటానికి ఐ వాజ్ మోటివేటెడ్. బీ విత్ మీ, నాతో పాటు రండి. మనందరం కలిసి ఆ అద్భుతమైన మైల్ స్టోన్ని రీచ్ అవుదాం. మనము ఆ అద్భుతమైన మైల్ స్టోన్ను మనం ఖచ్చితంగా రీచ్ అవుదాం. Let us unite all of us to reach a great thing for God, to establish a great thing for Christ. ప్రపంచంలో ఎవరూ చేయని కార్యాన్ని మనం చేయబోతున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యము అదే చెబుతోంది. పరలోకము తెరవబడుట, దేవుడు సాక్ష్యం ఇచ్చుట, దైవాత్మ పరిశుద్ధాత్మ శరీరాకారముగా దిగివచ్చుట ఉన్నదే. ఇది ఎక్కడ సంభవించలేదు, అది యేసయ్యకే సంభవించింది. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఆయన బాప్తిస్మము నీతి నెరవేర్పు బాప్తిస్మము తప్ప పాపక్షమాపణ కొరకు కాదు, మారు మనసు కొరకు కాదు. అయినప్పటికీ ఆయన ఒక సామాన్యమైన మానవునిగా, అందరిగా ఒక యూదునిగా, ప్రజల ఎదుట ఆయన ఒక మానవునిగా ఆయన తనను కనపరుచుకుంటానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం సాక్ష్యం చెబుతుంది. ప్రారంభ వచనాల్లో 6వ వచనంలో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, అందుకే దేవుడు నా ప్రియకుమారుడని అనౌన్స్ చేశాడు. ఈయన ఎందు ఆనందిస్తున్నానన్నాడు. ఎందుకో తెలుసునా? ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయన రాజుల ఇంట పుట్టలేదు, ఆయన పేదల ఇంట పుట్టాడు. ఆయన సౌకర్యాల మధ్య పుట్టలేదు, ఆయన అసౌకర్యాలకు అలవాటు పడ్డాడు. ఆయన ధనవంతుడిగా రాలేదు, పేదవానిగా చేసుకున్నాడు. తాను సృష్టికర్త అయి ఉండి
సృష్టిలో భాగంగా బ్రతకటానికి వచ్చాడు. అటువంటి వాడు భూమి మీద మరొకడు లేడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నేను ప్రేమ సాక్షి అనే టీవీ ఛానల్లో ఏలూరులో మనకు వస్తుంది, 90వ నంబర్లో ప్రతి రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు ఈస్టర్ నుండి ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే ప్రోగ్రాం ఏసే పరిష్కారం కండక్ట్ చేస్తున్నాము. అద్భుత వర్తమానాలు వస్తున్నాయి, దయచేసి చూడండి. అలాగే 7 నుండి 7:30 రాత్రి వేళ అదే సమయంలో బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం వస్తుంది, చూడండి. యోబు గ్రంథం మధ్యాహ్నం 2 గంటలకు కూడా బ్లెస్సింగ్ టీవీలో ఇస్తున్నారు. ప్రేమ సాక్షి వారు ఉదయం 5 గంటలకు మరలా రిపీట్ ఇస్తున్నారు గాడ్ ఆఫ్ ద బైబిల్. అది కాక మరొక 2 ఛానల్స్ వాక్యోపదేశం ఇవ్వటానికి అవకాశం వచ్చాయి, ప్రార్థన చేస్తున్నా. ఓవరాల్గా 6 ఛానల్స్లో 3 అవర్స్ ఎవ్రీడే వాక్యం చెప్పటం ద్వారా 2020 సంవత్సరానికి 10,000 ల్యాండ్ మార్క్ దాటి వెళ్ళిపోతాం. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ సాక్ష్యాన్ని మీ ఎదుట, దేవుని బిడలముగా మనము ప్రార్థన పూర్వకంగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాల్లో శ్రేష్ఠ కార్యాలను చేస్తాడు. హీ విల్ ప్రూవ్ అస్, హీ విల్ ప్రూవ్ అస్ సర్టన్లీ. గాడ్ ప్రూవ్డ్ జీసస్ యాజ్ హిస్ సన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము నాయన. గుడ్ ఫ్రైడే రేపటి దినం ప్రార్థనల్లో పాల్గొనే కృప ఇవ్వండి. ఈస్టర్ నుండి ప్రేమ సాక్షిలో ప్రసారం కాబోతున్న వాక్య ధ్యానాలను దీవించండి. ఇతర ఛానల్స్లో కూడా మార్గాలు తెరుస్తున్నందున కృతజ్ఞతలు. మా పరిచర్య నీరు కట్టి ఫలింప చేయండి. ఆరోగ్యము మీ సేవకునికి ఇవ్వండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.